అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు తాజా సమాచారం. పీఆర్సీ కమిషన్తో పాటు మధ్యంతర భృతి ప్రకటనపై సంచలనం. ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. ఎవరైతే కొత్త పీఆర్సీని ఇంప్లిమెంటేషన్ చేస్తారో, మధ్యంతర భృతి ఇవ్వాలని కోరుకుంటూ ఉన్నారో వారందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అయితే మేనిఫెస్టోలో ఉద్యోగులకి సంబంధించి ఐఆర్ ప్రకటిస్తాం, సాధ్యమైనంత తొందరలోనే పీఆర్సీకి చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అయితే దీనికి సంబంధించి పీఆర్సీ కమిషన్ని నియమించాలి, ఉద్యోగులకు వేతన సవరణ చేయాలి అని చెప్పేసి ఏపీ ఎన్జీఓ ప్రధాన కార్యదర్శి పురుషోత్తం నాయుడు డిమాండ్ చేయడం జరిగింది. సో పీఆర్సీ కమిషన్ను వెంటనే నియమించాలని, ఉద్యోగులకు వేతన సవరణ చేయాలని ప్రభుత్వాన్ని ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ పురుషోత్తం నాయుడు డిమాండ్ చేయడం జరిగిందండి. శనివారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకుని ఆయన విశేష పూజలు చేశారు. జిల్లా డివిజన్ నాయకులు ఆయనకు స్వాగతం పలికారు. ప్రభుత్వ హయాంలో ఉద్యోగులు సామాన్యులు తమ హక్కైన నిరసన కూడా తెలపలేని దుస్థితిలో గడిపారన్నారు గత ప్రభుత్వంలో. అయితే ఇప్పుడు టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చాక ఉద్యోగులు, ప్రజలు ముఖ్యమంత్రి చంద్రబాబు పరిపాలనపై ఎంతో ఆశతో ఉన్నారన్నారు. ఉద్యోగులు అడగకుండానే ఐఆర్ను పెంచి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. గత ప్రభుత్వం నుంచి బకాయిలు పడిన ఏపీజీఎల్ వంటి ఎన్నో బకాయిలను ఉద్యోగుల ఖాతాల్లోకి జమ చేయమని ఉద్యోగుల సంఘం తరఫున వెంటనే ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని ఆయన తెలిపారు. సో సంఘం అధ్యక్షుడు తదితరులు ఈ సమావేశంలో కూడా పాల్గొనడం జరిగింది. సో ఈ విధంగా ఉద్యోగులకి సంబంధించి పెండింగ్లో ఉన్నటువంటి అన్ని ఆర్థిక బకాయిలతో పాటుగా కొత్త పీఆర్సీని ఇంప్లిమెంటేషన్ చేయడానికి సంబంధించి ఐఆర్ ఇవ్వడానికి సంబంధించి కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతున్నారు. సో ఇదండి వాళ్ళ ఎంప్లాయీస్ సంబంధించిన తాజా అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.